ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల పనితీరును గమనిస్తున్నానని, ప్రతిరోజు ఎమ్మెల్యేలు ఉదయం 9 గంటల వరకు అసెంబ్లీకి రావాలన్నారు చంద్రబాబు. రేపటి నుంచి అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్ ఉంటుందని, అందుచేత ఎవరూ గైర్హాజరవ్వద్దన్నారు. ప్రతిరోజు తాను కూడా అసెంబ్లీకి వస్తానంటూ చెప్పారు సీఎం చంద్రబాబు. వ్యక్తిగత కక్షల ప్రస్తావనకు అసెంబ్లీని వేదికగా చేయొద్దని సూచించారు. జిల్లా స్థాయిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశాలతో కూటమి నేతల మధ్య ఐక్యత పెంచుకోవాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో 40 మంది ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడతానని తెలిపారు సీఎం చంద్రబాబు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సంధ్య, ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం దాదాపు గంట పాటు జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిలో పాల్గొన్నారు. 3 పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ హాజరయ్యారు. ముఖ్యంగా ఈ బడ్జెట్ సెషన్ లో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం అయితే చేశారని చెప్పుకోవచ్చు. చాలా మంది ఎమ్మెల్యేలు కొంత గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో ఎక్కువ సమయం గడపాలి. ఉదయం 8:30 నుంచి 2 గంటల వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యేలంతా కూడా హాజరవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫేస్ రికగ్నైజేషన్ కూడా మొదటిసారిగా పెడుతున్నారు. ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా చర్చల్లో పాల్గొనాలి. ఏదైతే తప్పుడు ఉపన్యాసాలు కాకుండా ఏ అంశాన్నైనా 7 నిమిషాల్లో ముగించాలని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అనేక అంశాల గురించి ఇక్కడ మాట్లాడే సభలో మాట్లాడే ప్రతి మాటను 5 కోట్ల మంది ప్రజలకు జవాబుదారీ అని అంతా గుర్తుపెట్టుకోవాలి. సభలో ఏదైనా మాట్లాడాల్సి వస్తే 3 నుంచి 7 నిమిషాల్లో మాట్లాడాలని కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 1,00,000 కోట్లకు పైగా జాతీయ రహదారుల పనులు, 90,000 కోట్ల పైగా రైల్వే పనులు జరుగుతున్నాయి రాష్ట్రంలో అని చెప్పారు. రాష్ట్రానికి ఉపయోగపడేలా వీటిని సద్యం చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి 450 కోట్ల నష్టంలో గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఉంది. కానీ ఇప్పుడు నష్టాలను అధిగమించి 54 కోట్ల లాభాల్లో స్టీల్ ప్లాంట్ రావటం అనేది శుభ పరిణామం. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలను రాష్ట్రం అందిపించుకోవాలని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఎవరి మత విశ్వాసాలు, భక్తుల సెంటిమెంట్ దెబ్బతికూడదు. గతంలో జగన్మోహన్ రెడ్డి మతాల మీద గౌరవం లేదు కాబట్టి వైసీపీ హయాంలో అనేక దేవాలయాలపై దాడులు జరిగాయి. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీతో పాటు అనేక దేవాలయాల్లో కల్తీలు జరిగాయని ఇప్పుడే సమాచారం వస్తుందని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా దాదాపు 40 మంది ఎమ్మెల్యేలతో నేను 1-to-1 సమావేశాలు నిర్వహిస్తాను. ఈ సెషన్స్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరూ నియోజకవర్గాల్లో కూడా 3 పార్టీల నేతలు కలిసిమెలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే సమావేశాలు పెట్టుకున్న గ్యాప్లు తగ్గించుకునే విధంగా మీరు వ్యవహరించాలి. జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా 3 పార్టీల సమావేశాలు పెట్టుకుంటూ ఐక్యతను పెంచుకోవాలి. పనితీరుకు సంబంధించి కూడా నేను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటానని చెప్పారు. ఆవు కథలు చెప్పడం మాని సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి సభకు రావాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎవరేం మాట్లాడుతున్నారో నేను నోట్ చేసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కూడా రోజు 11 గంటలకు సెషన్ హాజరవుతాను. అందరూ కూడా ఖచ్చితంగా సెషన్ కి రావాల్సిందే. రాకపోతే ఎందుకు రావాల్సిన వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా కింది స్థాయిలో తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. కల్తీ నెయ్యి వ్యవహారం గురించి కూడా ఇక్కడ చంద్రబాబు చెప్పడం జరిగింది. అదేవిధంగా క్వాంటం వాడకం నాకు తెలియకపోయినా దాని ప్రయోజనాలు నేను తెలుస్తున్నాను. కాలాలంగా వచ్చే మార్పులకు సంబంధించి దానికి అనుగుణంగా మనము మారుతూ సాంకేతికను అందిపుచ్చుకోవాలని కూడా చెప్పడం జరిగింది. దాదాపు 1,60,000 మంది క్వాంటం కోర్సులు దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా చెన్నై ఐఐటిలో క్వాంటం కోర్సుకు 2.5 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 1,10,000 దరఖాస్తులు మనవారివే అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎమ్మెల్యేలకు దాదాపు గంట పాటు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడడం జరిగింది. ఆయన కూడా తిరుపతి లడ్డూకు సంబంధించిన కల్తీ లడ్డూకు సంబంధించిన వ్యవహారాలపై ఆయన కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి 3 పార్టీల సమన్వయంతో అసెంబ్లీలో చక్కగా వినియోగించుకోవాలి. బడ్జెట్ సెషన్ అంతా కూడా దీనికి సంబంధించి అందరూ ప్రిపేర్ అయి రావాలి. తప్పుడు ఉపన్యాసాలు పక్కన పెట్టి 2-3 నిమిషాల్లోనే అంతా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. అదేవిధంగా క్వశ్చన్ అవర్ 10 గంటలకల్లా ముగుస్తుంది. తర్వాత 0 అవర్ ఉంటుంది. ఖచ్చితంగా సమయానుకూలాలని అందరూ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైతే వైసీపీ చేసిన దుర్మార్గాల విషయంలో ప్రజల్లో ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. 3 పార్టీల మధ్య చిన్న గ్యాప్ కూడా లేకుండా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి దాదాపు గంట పాటు ఆయన TDLPలో సభ్యులకు దిశానిర్దేశం చేశారు. రైట్ రవిచంద్.